అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలానే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఈ ఒక్క వీడియోలో నేను నా డైలీ రొటీన్ లైఫ్ ಬಗ್ಗೆ ఈ వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. అంటే ఆ రోజు అయితే సండే ఉండేది కాబట్టి సండే ఉండే కదా ఫ్రెండ్స్. నేనైతే పొద్దున్న లేసి నీళ్ళైతే కాంచి పోసుకుంటున్నాను. నేనైతే మా నాన్న వాళ్ళకైతే పోసుకోండి అని చెప్పేసి నీళ్ళైతే కాంచుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ ఒక్క మంత్లో సండే అయితే అమావాస్య వచ్చింది కదండి. అంటే చాలా మంచిది అని చెప్పేవారు పెద్దవాళ్ళంతా. అందుకని నేను పూజ చేద్దామని చెప్పేసి నాన్ వెజ్ అయితే అస్సలు తేలేదండి. పూజ చేద్దామని చెప్పేసి పూజ చేసే దీనికి అంతా రెడీ చేస్తా ఉంది. ఇక్కడైతే నాకు వాకిలకైతే పూలు వేసే దీనికి నాకైతే అందలేదు కాబట్టి మా నాన్నని వేయమని చెప్తుంది. మా నాన్న అయితే వేస్తున్నాడండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇలా నా డైలీ రొటీన్ ఏమేమి చేశాను అని చెప్పేసి ఒక లాగ్లో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఒక్క వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అప్ప అయితే పూలు అయితే వేసేసాడు అన్నమాట. నేను ఇలాగే ఇంట్లో పనులు అది ఇది చేసుకుని అయితే ఉండేది. అమ్మ అయితే అసలు చేసేదానికి ఇవ్వడం, నేనైతే పనులు అంతా నేనే చేస్తాను. ఇలా కడుపుమని అంతా తుడిసి నీట్గా పసుపు కుంకుమ పెట్టి పూలైతే పెట్టాను. అలాగే అదంతా అయిన తర్వాత దేవుని ఫోటోలకైతే పూలైతే వేస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, దాన్ని కూడా ఏం పట్టాను వేస్తే దీనికి, ఎందుకంటే హైట్ ఉంది కాబట్టి చైర్ వేస్తేనూ నాకు అది సరిపోదు హైట్ వేయడానికి. కాబట్టి ట్రై చేసి వేసేసాను. అప్ప నేను మా నాన్నకి చెప్తానే ఉంటాను, నాన్న వీడియోలు తీయొద్దని చెప్తే మా నాన్న అస్సలు విన్నుడు, వీడియోలు పెడతానే ఉంటాడు ప్రతి ఒక్కటి. ఇంకేం చేసేది, యూట్యూబ్ ఉంది కాబట్టి చేయలే ఫ్రెండ్స్. చూడండి, మా ఒక చిన్న దేవుని గుడి ఇదైతే చూడండి, సింపుల్గానే ఉంది దేవుని గుడి అయితే. నిజంగా నేనైతే క్లీన్ చేసి పూలు అయితే పెట్టేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, మా ఇంట్లో ఇది ఒక చిన్నప్పుడే హాల్ బొమ్మ, ఇదే మా ఫ్యామిలీ ఫోటో ఉండేది. చూడండి అప్పుడు ఎంత బాగుండమో ముద్దుగా. అలాగే పక్కనే మా తాత వాళ్ళ ఫోటో, మా తాత మా అమ్మమ్మ వాళ్ళ ఫోటో ఉంది. అంటే వీళ్ళు మాకి ముత్తవ్వ అంటే మా నాన్న వాళ్ళ అవ్వ తాత అన్నమాట ఫ్రెండ్స్. ఇలా పూలంతా పెట్టిన తర్వాత అలాగే చూడండి, ఇక్కడ మా ఇంట్లో లక్ష్మి అనే ఆవు ఉండేది. ఆ ఆవుతో పాటు మా అమ్మ ఫోటో దిగిండేది. చూడండి ఫ్రెండ్స్, నా తమ్ముడు ఎగరలాడిపోయిన అంటే ఆటలాడే దీనికి అయితే పోయిండే. నీళ్ళు తప్పిపోయి పాపం బిడ్డ వచ్చేసి నీళ్ళు అయితే తాకుతూ ఉన్నాడు. చూడండి, ఇలా నేను ఏమైనా చేస్తా అంటే వచ్చి ఎగ్ చేసుకొని ఉంటాడు, ఏం చేస్తుందో మా అక్క అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఎలా చూస్తూ ఉన్నాడో వచ్చి. నేనేమో తిట్టాను, అందుకని సైడ్కి వచ్చేసాడు వాడు. అలాగే నేను అంతా నీట్గా అలంకారం చేసేసి మా ఒక పుట్ట దేవస్థానం గుడికి దేవుని గుడికి అంతా రెడీ చేసేసి ఇలా దీపం వెలిగియాలి అని చెప్పేసి నూనె అయితే పోస్తున్నాను. చూడండి, దీపాలకైతే నీట్గా పూలంతా అలా జోడిసి డెకరేషన్ చేసి నేనైతే దీపం అంటిస్తాను అనమాట. మా నాన్నకి చెప్పాను, అన్న ఇది కూడా తీయద్దు అని చెప్పేసి. మా నాన్న అస్సలు వినలేదు, వీడియో తీస్తూనే ఉన్నాడు. సర్లే అని చెప్పేసి నేను గమన అయిపోతే. చూడండి ఫ్రెండ్స్, మా దేవస్థానం అంటే మా ఇంటి దేవుడు వెంట్రం స్వామి కాబట్టి మా ఆయన వెంట్రం స్వామి ఫోటో ఉంది. ఇంకా మా అమ్మ అయితే ఓం శక్తి మాల వేస్తుంది. ఆ ఫోటో ఓం శక్తి ఫోటో అయితే పెట్టుకుంది అన్నమాట. చూడొచ్చు మా ఒక దేవస్థానం, మా ఒక దేవుని గుడి ఎలా ఉందని ఫ్రెండ్స్. ఇంకొకటి, పూజ చేసేటప్పుడు ఎంటికలు అయితే విరబోసుకోకూడదు అని చెప్తారు కదండి. అందుకని నేనైతే ఇలా ఇలా కొంచెం కొద్దిగా అల్లుకోండి అనమాట జడనైతే. అలాగే చూడండి, కర్పూరం అయితే వేస్తున్నాను. అలాగా ఒక ఆడబిడ్డ ఎప్పుడు నెత్తి మీద బట్టు పెట్టుకోవాలంటే, ఆ తర్వాత ఎంటికలైతే విరిపోసుకొని ఎప్పుడే కానీ ఆడబిడ్డ పూజ చేయకూడదు అని చెప్పేవారు. నాకైతే మా అమ్మమ్మ మా నాన్న కూడా చెప్పిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఎలా చేయాలని చెప్పేసి. నేనైతే మొక్కున్నాను, మా సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మొక్కున్నాను. అలాగే ఇంట్లో చేసింది కడిగింది అన్ని సామాన్లు ఉండే కదండి, అవంతా వేసుకొని అయితే కడుగుతానని. చూడండి, మా నాన్నగారు అది కూడా వీడియో పెడుతున్నారు. అది లాస్ట్ మూమెంట్లో వచ్చి పడుతున్నాడు మా నాన్నగారు అయితే ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆడబిడ్డకి మన ఒక ప్రపంచంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎంత కష్టం అనుభవిస్తుంది కదండి ఫ్రెండ్స్. నిజంగా ఎందరు ఏమన్నాను అనిపించుకొని బతుకుతుంది ఆడబిడ్డ, ఎంత గ్రేట్ కదా. అదే బాయ్స్ అయితే చూడండి ఎంత హారంగా ఉంటారు. మనమైతే ఇంట్లో పని చేయాలా, ఎంత బాధ ఉంటుంది ప్రామిస్గా. నాకైతే ఏంటికప్ప ఈ ఆడబిడ్డ తర పుడుతుమో, మా బిడ్డన్నా పుట్టకూడదు అనిపించేస్తుంది ఫ్రెండ్స్. ప్రామిస్ పానాన్ని బాగలేకుండా ఉంటే నువ్వు ఇంట్లో
పనులు చేయాలా, ఎవరైనా వస్తే చుట్టాలు అది చేయాలి ఇది చేయాలి, నిజంగా చాలా అంటే చాలా టార్చర్ కదండి. బాయ్స్ అయితే ఆరాంగా ఉంటారు, ఇంట్లో ఎన్ని పనులు చేసినాను ఉంటూనే ఉంటుంది. పనులు చేసినా తప్పే, చేయకుండా ఉంటేను తప్పే. ఎంత బాధ అండి నిజంగా. ఫ్రెండ్స్ నేనైతే ఇలా పూజ అంతా చేసేసి ఇలా చేశాను కదా. అయిన తర్వాత సామాన్లు అయితే కడిగి ఎత్తుకుపోయి అవుట్ సైడే పెట్టేస్తాం, ఎందుకంటే కాసేపు గాల్లో ఆరి తర్వాత ఎత్తుకుపోదామని. అలాగే పోయి ఇల్లు తోసాను. ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే వైట్ టైల్స్ వేసిండారు కదండి, అందుకని చెప్పేసి చాలా చెత్త పడుతుంది, దుమ్ము అయితే చాలా ఉంటుంది. ఇల్లు ఎంత సెతిలైనా దినానికి 4 సెతులు తుడిచినాను, గలీజ్గానే కనబడుస్తుంది, చెత్త అలాగే కనబడుస్తుంది. మా నాన్నగారికి ఇది ఇష్టం అని చెప్పేసి తెచ్చి వేసేసాడు మా నాన్న టైల్స్. నిజంగా చాలానే ఒక్క దినం ఇల్లు తుడుకున్నా అంటే చాలా గలీజ్గా కనబడిస్తుంది ఇల్లు అయితే. ఇల్లు చూస్తుంటేనో దాన్ని సహా వీడియో పడతాడు మా నాన్న. అలాగే మా పిన్ని వాళ్ళంతా వచ్చారు, చుట్టాలు అయితే వస్తారు అని చెప్పేసి ఇల్లు అయితే నీట్గా పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే చుట్టాలు ఎవరైనా వస్తే ఇల్లు నాజుగ్గా ఉంటాయి కదండి, ఎవరైనా వస్తే కాసేపు ఉంటారు, లేకపోతే ఎందుకు ఉంటారు, అందుకే ఇల్లు అయితే నీట్గా పెట్టుకోనమాట. అలాగే చూడండి ఇక్కడ ఒక అసెంబ్లీ మీటింగ్ అయితే నడుస్తుంది. మా పిన్ని అయితే వచ్చింది కదండి, ఇల్లు తోస్తూ ఉంటే మా నాన్నగారు తింటూ ఉంటే కాబట్టి డస్ట్ అంతా పోతుందని చెప్పేసి గమ్మున అయిపోయాను. ఫ్రెండ్స్ చూడండి ఏమేమి మాట్లాడరు అని వినండి ఫ్రెండ్స్ మీరు కూడా నాతో పాటు. ఫ్రెండ్స్ చూడండి ఇలాగే మేమైతే మీటింగ్ కొట్టుకుంటున్నాం. అలాగే మా ఇంటికైతే చుట్టాలు వచ్చారనమాట. చూడండి వీళ్ళైతే మళ్ళీ మాట్లాడేదానికి కూర్చోన్నారు. ఇలా మా ఇంటికి చాలా రిలేషన్స్, చాలా ఫ్రెండ్స్ వచ్చేది నిజంగా. అలాగే నేను భోజనం చేద్దాము అంటే మధ్యాహ్నం లంచ్కి అన్నం చేద్దాము అని చెప్పేసి అన్నంకైతే పెట్టాను. అలాగే రిలేషన్స్ వస్తారని అమ్మ అయితే వాళ్ళైతే చేస్తుంది. వాళ్ళు చేసే దీనికి బ్యాల్ అంతా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను అనమాట. అలాగే మేము ఒక్కొక్క పని అయితే చేసుకున్నాం, ఎందుకంటే ఒక్కరే చేయాలంటే చాలా బాధ అవుతుంటారు ఫ్రెండ్స్. అందుకని ఒక్కొక్క పని చేస్తే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఒక పని, మా మమ్మీ ఒక పని ఇలా చేసుకొని షేర్ చేసుకొని త్వరగానే చేసేసి. అలాగే చూడండి మా అప్ప అయితే చిన్న పిల్లోడిలాగా ఆడుతూనే ఉంటాడు, ఎవరైనా చిక్ని డ్యాన్స్ ఆడదీనికి అయితే పిలుచుకొని వేస్తాడనమాట. అలాగే అయిన తర్వాత మా పిన్ని అయితే బియ్యం అయితే మొలుస్తూ ఉందండి అన్నంకైతే. నేనైతే మా పిన్ని చేతులపై మాట్లాడుకొని ఉండి, వీడైతే చూడండి ఏమి విడుడు బియ్యం సహా తినేదేవాడు. నేనైతే తిట్టినవన్నీ. అలాగే డస్ట్ ఇంటి ముందర గాలికి చెత్త అంతా వచ్చేసింది, రిలేషన్స్ వస్తే ఇంటి ముందర చెత్త ఎలా ఉండేది అని చెప్పేసి నేనైతే దొడ్డ అయితే తోస్తాను అనమాట. మా యాంటీ అయితే బియ్యం చెరుకుతా ఉంది చూడండి ఫ్రెండ్స్. వాడైతే చెప్పులంతా సైడ్కి ఎత్తుకుపోయి విడుస్తున్నాడు. అలాగే చూడండి ఫ్రెండ్స్ మేమైతే పొద్దుననే ముగ్గులు వేసేసి నేనైతే నీట్గా దొడ్డ అయితే తోస్తాను అన్నమాట. నిజంగా దొడ్డలకి దీన్ని కూడా పేడేసుకోవచ్చు అలకల ఫ్రెండ్స్, చాలా బాధ ఇంటి దగ్గర నిజంగానే. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దొడ్డు తోస్తూనే ఉన్నాను. ఎంత తోసినా ఎంత క్లీన్ చేసినా ఇంటి దగ్గర చాలా గలీజ్ అయితే వచ్చేస్తుంది, ఎందుకంటే మాదైతే రోడ్ సైడే ఉండదు కదండి, కాబట్టి చెత్త అంతా వచ్చేస్తూనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అక్క చెల్లెళ్ళు అయితే వంటలు చేసేదాన్ని దిగేశారు. వీడైతే చూసుకున్నాడు ఏమేమి తయారు చేస్తారా బిర్నా తిందాము అని చెప్పేసి. అలాగే నేను మా అప్ప అంతా ఎక్కువసేపు జోక్స్ వేసుకొని సరదాగా మాట్లాడుకొని అయితే ఉంటుంది. నిజంగా మా నాన్నగారు చాలా క్లోజ్గా ఉంటారు, మా దగ్గర అయితే బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇలాగే మేము వంటలు వేసుకొని ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్ ఎలా వంతలు వేస్తాము అని చెప్పేసి. మా అమ్మ అయితే నువ్వైతే మీ నాన్న మాట ఒక్క రంచు కూడా ఏడు కదా అని మా అమ్మ అయితే తిట్టేదాన్ని. నేనైతే ఎవరు ఏడుస్తారు ఫ్రెండ్స్, నేనైతే అవునులేమ్మా అని చెప్పేసి మా అమ్మ మీద ఇచ్చేసేదాన్ని. మా పిన్ని అయితే చూసుకొని ఉంది, అయ్యో ఏమో అని చెప్పేసి మా పిన్ని చూసుకుంది. ఫ్రెండ్స్ ఇలా కిచెన్లో పోయి ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఉడికెత్తేసింది నాకైతే. అయినా ఇలా అందరూ ఒకే దగ్గర ఎప్పుడో కలిసేది అని చెప్పేసి కాసేపు సరదాగా మాట్లాడుకుని అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఆంటీ వీడియో తీస్తున్నారని చెప్పేసి ఇలా భీమ్ కలిపేది అలా ఇలా చేస్తూనే ఉంటుంది. నేనైతే చూసుకొని వెళ్ళి అది ఇది చెప్పుకొని ఉండేది. ఇక్కడైతే చూడండి వడలు అయితే తయారవుతా ఉందన్నమాట. మా మమ్మీ నన్నైతే అది ఇది అని తిడుతూనే ఉండేది. కానీ కూడా నేనైతే సైలెంట్ అయిపోయేది, తమాష్ కనుక్కుంటాము అని చెప్పేసి. అలాగే చూడండి నేను పోయి బియ్యం ఉడికిందా లేదా అని చూస్తుంది. నా తమ్ముడు కూడా వచ్చేసాడు, వడలు అయిందా లేదా అని చెప్పేసి తినేదినికైతే. వాడు పాపం చూసుకొని ఉన్నాడు. చూడండి అక్కడ ఇక్కడ వచ్చి అది ఇది చేసేదంతా చేస్తున్నాడు. ఇప్పుడు మా ఆంటీ మా అమ్మ ఇద్దరు వంటలు చేసేది దిగినారు. ఎందుకంటే రిలేషన్స్ చుట్టాలు వస్తారన్నమాట. ఆ ఒక్క దినమే ఎంతమంది వచ్చారంటే మా ఇంటికి నిజంగా చుట్టాలు. ఫ్రెండ్స్ వాళ్ళకి చేసి పెడుతూనే ఉండాలా, కడుగుతూనే ఉండాలా సామాన్లు. నాకైతే చాలా బీపీ రేగిపోయింది. వీళ్ళు వచ్చి తినే మట్టం తెలుసు, ఒక పాత్ర కూడా కడిగిసిపోయింది, తినే మట్టం వచ్చేసారు. అలా ఇలానే నేను నిజంగా ఎంతో మనసులో తిప్పుకునేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చుట్టాలు అయితే వచ్చేసి వీళ్ళు చూడండి మా ఆంటీ పై లగేజ్ అయితే ఎత్తుకొస్తుంది, తినేట్లు అవి ఇవి. చూడండి మా తాత అంటే మా ముత్తాత ఆయన కూడా వీడు అయితే నాకైతే చాలా చిక్కు అయితే ఎత్తేసింది. వాళ్ళ ముందర నేను ఎలా వెళ్ళాలి అని మా నాన్న అది కూడా వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అందరూ కూర్చో ఉన్నారు. అందరూ కూర్చొని వాళ్ళేమో మీటింగ్స్ అంతా. ఫ్రెండ్స్ ఆడవాళ్ళంతా ఒక్క దగ్గర చేరితే ఎలా మీటింగ్ చేశారప్ప అంటే అంత అసెంబ్లీ నిజంగా ఎవరైనా ఉన్నారా లేదని కూడా చూడు, అంత అసెంబ్లీగా మీటింగ్ చేస్తారు. ఇక్కడైతే బుడ్డతో ఆటలాడుకొని వీళ్ళైతే ఉన్నారు. నన్ను అయితే రమ్మంటారు మాట్లాడే దీనికి. వస్తే మా నాన్నగారు దాన్ని కూడా వీడియో అయితే తీస్తున్నారు. కాబట్టి నేను మూసుకొని వేస్తే. అలాగే చూడండి ఫ్రెండ్స్, అందరూ వెళ్ళి మా నెత్తి మీద సామాన్లు చూడండి ఎట్లు వేసి స్పెండరు అంతా తినేసి బాగా కడుపులు ఇంకా పైరి. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని సామాన్లు కడగాల. నేను మా మమ్మీ అయితే సామాన్లు కడిగే దీనికైతే కూర్చోన్నాం అనమాట. మా అమ్మ నువ్వు పో నేను కడిగేస్తానని చెప్పా. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.